హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి ఆకాశమే నీ హక్కు అనే సినిమా. ఆకాశమే నీ హక్కులను ఆకాశమే హరిహక్కులను ఏదో మనకు ఇంకా పెద్ద తెలుగు రాదు. మన తెలుగులో కొంచెం వీక్ అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో హెడ్డింగ్లో సినిమా పేరుతో సహా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సినిమా పేరు మనకు ముఖ్యం కాదు. నేను ఈ సినిమా చాలాసార్లు చూడడం జరిగింది. అలాగే చాలా బాగుంటుంది సినిమా. దీంట్లో హీరో సూర్య, హీరోయిన్ కొత్తమ్మ. సినిమా ఎదిగే చాలా 2-3 years అవుతుంది. నాకెందుకు ఆ సినిమా చూడాలనిపించి చూసాను అనమాట. ఎందుకో మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటాను. అదే రివ్యూ ఇస్తాను. ఈ సినిమా వచ్చేసి ఒక రియల్ స్టోరీ. చెకింగ్ ఎయిర్లైన్స్ అనే సంస్థ స్థాపించిన ఒక గొప్ప మనిషి. ఆ మనిషి పేరు మహేష్. ఫుల్ నేమ్ మనకు తెలియదు. మహేష్. ఆ మనిషి ఎన్ని కష్టాలు పోయి, ఎన్ని అవమానాలు, ఎన్ని చీకరింపులు, ఎన్ని చెప్పుదెబ్బలు, అంటే అక్కడ చెప్పుకోకుండా మాట్లాడము, ఇంకా అవమానం, ఇంకా తొక్కాలని చూశారు, ఇంకా రాజకీయం చేశారు, ఇంకా కష్టపెట్టినారు అనేది సినిమా. ఒక ఎయిర్లైన్స్ పంపించడానికి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఒక మాస్టర్ కొడుకు కథ. అదేనండి మన మహేష్ అనే మనిషి ఎయిర్లైన్స్, ఆర్మీ ఎయిర్లైన్స్ కెప్టెన్గా పనిచేస్తుంటారు. అట్లా పనిచేసి వాళ్ళ నాయన సడన్గా చనిపోతారనమాట. ఇంకొక వాళ్ళ నాయన టీచర్ అని చెప్పినారు, అదే మాస్టర్ అని చెప్పినారు కదా. వాళ్ళ ఆయన కష్టపడి గవర్నమెంట్ అగ్గిలు పెట్టి దేని గురించి అగ్గిలు అంటావా, వాళ్ళ ఊళ్ళో ట్రైన్ ఆడాలని అగ్గిలు పెట్టి ట్రైన్ ఆపుతారు. ట్రైన్ ఆగింటాయి. కరెంటు లేని ఊళ్ళో వాళ్ళ ఆయన కరెంటు తెప్పిస్తారు. వాళ్ళ ఆయన పెన్నుకు చేయాలనుకునేది మన హీరో మహేష్ వచ్చి ఆవేశంతో చేయాలనుకుని ట్రైన్ పక్కలకు అడ్డంగా పడుకునే ట్రైన్ ఆపరు, ఏం చేసినా ట్రైన్ ఆపరు. నాకు ఇక పక్కన పెట్టి కక్కలోకి ఒక భాగం అందరికీ చెప్తాను. ఇంకా సడన్గా అక్కడ వర్క్ చేసేప్పుడు ఏమవుతారంటే ఆ ట్రైన్ విషయంలో తండ్రి కొడుకులు ఇద్దరికి గొడవకాయి మాటలు ఉండవు అనమాట సరిగా. అక్కడ ఆర్మీ ఎయిర్ఫోర్స్లో పనిచేసేటప్పుడు హీరో వల్లనే చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ ఊరు యానో ఒక చిన్న ఊరు. ఆయన డ్యూటీ చేసే యానో ఒక ఊళ్ళో. ఆడి నుంచి ఆ ఊరికి ఫ్లైట్లో రావాలనుకుంటే హీరో డబ్బులు ఉండవు. అందరినీ ఎయిర్పోర్ట్లో అదే
డబ్బులు రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు ఇయ్యరు. మన తెలుగులో మన రాయలసీమ భాషలో పచ్చి చెప్పాలంటే అడుక్కునేవో ఎవరు ఇయ్యరు డబ్బులు. అట్లాంటి అప్పుడు మనకి హీరోకి ఒక ఆలోచన వస్తుంది. సామాన్యులు కూడా ఫ్లైట్లో సామాన్యులు అంటే మధ్యతరగతి వారు మనలాంటి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళాలంటే అందరికీ కానిపోయినారా, అట్లాంటి వాళ్ళను ఫ్లైట్లో ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచనతో ముందుకు పోయేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో చీకరింపులు, ఎన్నో చెప్పుకోకూడని మాటలు, ఇవన్నీ కారణకు ఏమండి ఒకటి చెప్తారు, ఏదో ఈ సినిమా చూసి ఎమోషన్లో మాట్లాడతాం అనుకుంటారేమో. ప్రతి మనిషి అంటే సినిమా చూసినప్పుడు ఎమోషన్ వస్తుంది, ఆ ఎమోషన్ ఎన్నో మాట్లాడతారు. నేను కూడా అంటే దేవుడికి గొప్ప వరం ఎందుకు తెలుసా మనిషికి. ఇప్పుడు ఒక సినిమా చూస్తావు, సినిమా చూసినంతసేపు నీలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోయి లేచి మళ్ళీ మూవ్ అని వెళ్ళిపోతావు. అదే మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అది ఏ విషయాన్నైనా మర్చిపోయి ముందుకు పోయే గొప్ప వరం దేవుడు ఇచ్చానమాట. అదే అది ఎప్పుడు ఈ మీడియా ఇంకా టెక్నాలజీ రాకముందు అట్లా మర్చిపోయేది. ఇప్పుడు మనం మర్చిపోయినా మళ్ళా గుర్తు చేసేయడానికి మనకు ఇంటర్నెట్ ఉంది, మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా పోతే అట్లా ఆలోచన వచ్చి స్టార్ట్ చేస్తారు, చిత్ర హింసలు అనేది ఇస్తారు. దీంట్లో హీరోయిన్ పాత్ర కూడా గంగీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక మొగోడు ఆడల మాటలు ఏం రా మనం వినేది అని మన రాయలసీమలో అనుకోవచ్చు, ఇంకా ఎక్కడ 2 రాష్ట్రాలలో అనుకోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తే మీ అభిప్రాయం మాట్లాడి ఇంకా సపోర్ట్ అంటే భార్య భర్తకు ఇంకా సపోర్ట్గా నిలబడి పోరాడతారనమాట. పోరాడడం అంటే అదే, అవసరం వచ్చినప్పుడు మన వైపు నిలబడే వాళ్ళనే మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అంటారు. అట్లనే భార్య కూడా హీరోకి అవసరం వచ్చిన ప్రతిసారి నిలబడతారు. That is the understanding husband and wife. అట్లనే అందరూ ఉండాలా. అందరూ ఉంటే కొట్లాటలు గిట్లాటలు ఏం జరగవు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లాగానే కుక్కర్లో పెట్టి చంపడము, కోక తీసుకుపోయి చంపడము, లాస్ట్కు ఆరుపిక్కు నరాల్లోకి ఎక్కించి చంపడము. మర్చిపోయినా ఇట్లా ఎవరో ఒక గ్యాస్ ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో పెట్టి చంపినాక చంపి ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ పెట్టినాక వెనకాల గ్యాస్ సిలిండర్ బొక్క పెట్టి ఆ బొక్కలో చూసి పెట్టేసినాక అనుమానం కాకుండా. అట్లాంటి వాళ్ళు తగిలినప్పుడు ఒక మొగుడిగా చెప్తానా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వాళ్ళని చనిపోవడంతో ఆ ఊరి పోలేకపోతారు ఆన్ టైంలో మన హీరో.
అక్కడ మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులోకి రేట్లు తీసుకురాగలిగితే మధ్యతరగతి పేదలు రైతు కుటుంబాలు రైతే ప్రజలకు వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క అని చెప్తారు. ఎన్ని ఆత్మహత్యలు ఏం తప్ప ఏం చెప్పవద్దులే. కాకపోతే రైతులను ఒప్పుకోవాల్సింది ఏంటంటే భూకల్లిని నమ్ముకుంటారు. ఏమైనా కష్టం వస్తే ఆ భూమిలోనే విషయం కాస్తారు తప్ప తప్పు చేయరు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా చూడకపోతే మనం బెస్ట్. అట్లా వచ్చిన ఆలోచనలకు ఎన్నో బ్యాంకులు తిరుగుతారు మన హీరో. దాదాపు 25 బ్యాంకులు లోన్ ఇవ్వపు అంటే గోస్వామి అనే ఒక విలన్కు అపాయింట్మెంట్ కుదిర్చుకొని ఫ్లైట్లో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్గా పోయి టికెట్ కొనుక్కొని కలిస్తే ఆయన సపోర్ట్ చేయకపోగా మన హీరోని తొక్కాలని చూస్తారు. ఆ తొక్కాలని ఎక్కడ చూస్తారు? వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళనే పంపించి నమ్మించి హీరోని అప్పుల పాలు చేసి లాస్ట్కు దెబ్బ కొట్టారనమాట. ఎక్కడికేమి లాస్ట్కు హీరో అనుకునే సాగిస్తారు. ₹1 వాళ్ళ ఊళ్ళోని ఫ్లైట్లో తీసుకుపోతారు. ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక్కటే పట్టుదలనే అనడం. ప్రతి ఫీల్డ్లో రాజకీయాలు మామూలే, అన్ని మామూలే. మనిషికే పోయే కాలం వచ్చి ఒక బాగుంటే ఒక చూడలేరు. వాళ్ళు కష్టపడ్డారని కూడా లేకుండా ఇప్పుడు సపోజ్ నీ కాడ డబ్బు సంపాదిస్తున్నావు, నీ పక్కన నుంచి డబ్బు లేదు తిరగడానికి, వాడు నిన్ను ఎక్కడికి రావాలని చూస్తాడు. అట్లాంటి వాళ్ళకు స్నేహం చేస్తే మన తెలుగుగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కత్తిని తెలుసు, కత్తిని పట్టుకునే పద్ధతిలో పట్టుకుంటే కోసుకోగలరా? రాంగ్ డైరెక్షన్లో పట్టుకుంటే కోసుకుంటుంది. కత్తి పెరిగి పట్టుకుంటే ఎట్లా కోసుకుంటుంది? కత్తి పెరిగే పట్టుకోవాలి, రాంగ్ డైరెక్షన్లో పట్టుకోవద్దు. అది రాంగ్ డైరెక్షన్లో తిరిగినా మనం పక్కకు తప్పుకుంటే మనకు పోయేదేం లేదు. రాంగ్ డైరెక్షన్లో తిరిగితే దాన్ని పడేసేదే పెద్ద ఉత్తమైన పని అని నేను చెప్తాను. ఎట్లెట్లా కష్టపెట్టినారు, ఎట్లెట్లా చేసినారు, అవన్నీ అవమానాలు దాటుకొని ప్రతిసారి అవమానం జరుగుతాయి హీరోకు. అవమానాలు దాటుకొని ముందుకు వస్తారు. ఏదైనా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలు సాక్రిఫైస్ ఉంటాయి కదా, దాన్ని ఎగపోయినగా మార్చి సామాన్యులకు అందించారు. దీని పేరు సినిమాలో చికెన్ ఎయిర్లైన్స్ అని చూపిస్తారు. దయచేసి మీలోని పట్టుదలను కోల్పోకండి. ఒకసారి కింద పడినామని చేసే పనిని చేసే ఉక్కిని వదిలిపెట్టాలండి. ఏదైనా సింగిల్ కంకులో కుట్టలేం మనము. అక్కడ కుట్టాలంటే దేవుడు ఏం కావాలి? సైకిలే ఉంది, సైకిల్ తీసుకో, తొక్కుగానే నేను సైకిల్ కాదు కదా, 2-3 సార్లు కింద పోతే సైకిల్ వస్తుంది. ఇది అంతే.
దయచేసి సినిమా చూడండి. విలన్ పేరు వచ్చేసి గోఖామే. మీ లైఫ్లో కూడా గోఖామే రండి ఉంటారు. బీ కేర్ఫుల్. చెప్పినారుగా వాళ్ళతో స్నేహం చేయాలా, వాళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతిని బట్టి అది కోసుకుంటారా దిగుతారా అనేది తెలుసాలి. కత్తిని రాంగ్ డైరెక్షన్లో పట్టుకోవద్దు, రైట్ డైరెక్షన్లోనే పట్టుకోండి. అందరు సినిమా చూడండి. హాయ్ గాయస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి ఆకాశమే నీ హక్కు అనే సినిమా. ఆకాశమే నీ హక్కులను ఆకాశమే హరిహక్కులను ఏదో మనకు ఇంకా పెద్ద తెలుగు రాదు. మన తెలుగులో కూడా కొంచెం వీక్ అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో హెడ్డింగ్లో సినిమా పేరుతో సహా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సినిమా పేరు మనకు ముఖ్యం కాదు. నేను ఈ సినిమా చాలాసార్లు చూడడం జరిగింది. అలాగే చాలా బాగుంటుంది సినిమా. దీంట్లో హీరో సూర్య, హీరోయిన్ కొత్తమ్మ. సినిమా ఎదిగే చాలా 2-3 years అవుతుంది. నాకెందుకు ఆ సినిమా చూడాలనిపించి చూసాను అన్నమాట. ఎందుకో మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటాను. అంటే అదే రివ్యూ ఇస్తాను. ఈ సినిమా వచ్చేసి ఒక రియల్ స్టోరీ. చెకింగ్ ఎయిర్లైన్స్ అనే సంస్థ స్థాపించిన ఒక గొప్ప మనిషి. ఆ మనిషి పేరు మహేష్. ఫుల్ నేమ్ మనకు తెలియదు. మహేష్. ఆ మనిషి ఎన్ని కష్టాలు పోయి, ఎన్ని అవమానాలు, ఎన్ని చీకరింపులు, ఎన్ని చెప్పుదెబ్బలు, అంటే అక్కడ చెప్పుకోకున్నట్టు మాట్లాడము, ఇంకా అవమానం, ఇంకా తొక్కాలని చూశారు, ఇంకా రాజకీయం చేశారు, ఇంకా కష్టపెట్టినారు అనేది సినిమా. ఒక ఎయిర్లైన్స్ పంపించడానికి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఒక మాస్టర్ కొడుకు కథ. అదేనండి మన మహేష్ అనే మనిషి ఎయిర్లైన్స్, ఆర్మీ ఎయిర్లైన్స్ కెప్టెన్గా పనిచేస్తుంటారు. అట్లా పనిచేసి వాళ్ళ నాయన సడన్గా చనిపోతారనమాట. ఇంకొక వాళ్ళ నాయన టీచర్ అని చెప్పినారు, అదే మాస్టర్ అని చెప్పినారు కదా. వాళ్ళ ఆయన కష్టపడి గవర్నమెంట్ అగ్గిలు పెట్టి దేని గురించి అగ్గిలు అంటావా, వాళ్ళ ఊళ్ళో ట్రైన్ ఆడాలని అగ్గిలు పెట్టి ట్రైన్ ఆపుతారు. ట్రైన్ ఆగింటాయి. కరెంటు లేని ఊళ్ళో వాళ్ళ ఆయన కరెంటు తెప్పిస్తారు. వాళ్ళ ఆయన పెన్నుకు చేయాలనుకునేది మన హీరో మహేష్ వచ్చి ఆవేశంతో చేయాలనుకుని ట్రైన్ పక్కలకు అడ్డంగా పడుకునే ట్రైన్ ఆపరు, ఏం చేసినా ట్రైన్ ఆపరు. నాకు ఇక పక్కన పెట్టి కక్కలోకి ఒక భాగం అందుకే చెప్తాను. ఇంకా సడన్గా అట్లా వర్క్ చేసేటప్పుడు ఏమవుతారంటే ఆ ట్రైన్
ఆ కైన్ విషయంలో కంగి కొడుకులకు ఇద్దరికి గొడవకాయి మాటలు ఉండవు అనమాట సరిగా. అక్కడ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు హీరో వల్లనే చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ ఊరు యానో ఒక చిన్న ఊరు. ఆయన డ్యూటీ చేసే యానో ఒక ఊళ్ళో. ఆడ నుంచి ఆ ఊరికి ఫ్లైట్లో రావాలనుకుంటే హీరో కాడ డబ్బులు ఉండవు. అందరినీ ఎయిర్పోర్ట్లో డబ్బులు రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు ఇయ్యరు. మన తెలుగులో మన రాయలసీమ భాషలో పచ్చి చెప్పాలంటే అడుక్కునేవో ఎవరు ఇయ్యరు డబ్బులు. అట్లాంటి అప్పుడు మనకి హీరోకి ఒక ఆలోచన వస్తుంది. సామాన్యులు కూడా ఫ్లైట్లో సామాన్యులు అంటే మధ్యతరగతి వారు మనలాంటి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళాలంటే అందరికీ కానిపోయినావా అట్లాంటి వాళ్ళను ఫ్లైట్లో ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచనతో ముందుకు పోయేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో చీకరింపులు, ఎన్నో చెప్పుకోకూడనట్టు మాటలు, ఇవన్నీ కానట్టు ఏమండి ఒకటి చెప్తారు. ఏదో ఈ సినిమా చూసి ఎమోషన్లో మాట్లాడతాం అనుకుంటారేమో. ప్రతి మనిషి అంటే సినిమా చూసినప్పుడు ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్లు ఎన్నో మాట్లాడతారు. నేను కూడా అంటే దేవుడికి గొప్ప వరం ఎందుకు తెలుసా మనిషికి. ఇప్పుడు ఒక సినిమా చూస్తావు, సినిమా చూసినంతసేపు నీలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోయి లేచి మళ్ళీ మూవ్ అని వెళ్ళిపోతావు. అదే మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అది ఏ విషయాన్నైనా మర్చిపోయి ముందుకు పోయే గొప్ప వరం దేవుడు ఇచ్చానమాట. అదే అది ఎప్పుడు ఈ మీడియా ఇంకా టెక్నాలజీ రాకముందు అట్లా మర్చిపోయేది. ఇప్పుడు మనం మర్చిపోయినా మళ్ళా గుర్తు చేసేయడానికి మనకు ఇంటర్నెట్ ఉంది. మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకపోతే అట్లా ఆలోచన వచ్చి స్టార్ట్ చేస్తారు. చిత్ర హింసలు అనేది ఇస్తారు. దీంట్లో హీరోయిన్ పాత్ర కూడా గంగీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక మొగోడు ఆడల మాటలు ఏం రా మనం వినేది అని మన రాయలసీమలో అనుకోవచ్చు. ఇంకా ఎక్కడ 2 రాష్ట్రాలలో అనుకోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తే మీ అభిప్రాయం మారుతుంది. ఇంకా సపోర్ట్ అంటే భార్య భర్తకు ఇంకా సపోర్ట్గా నిలబడి పోరాడతారనమాట. పోరాడడం అంటే అదే అవసరం వచ్చినప్పుడు మన వైపు నిలబడే వాళ్ళనే మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అంటారు. అట్లనే భార్య కూడా హీరోకి అవసరం వచ్చిన ప్రతిసారి నిలబడతారు. That is the understanding husband and wife. అట్లనే అందరూ ఉండాలా. అందరూ ఉంటే కొట్లాటలు గిట్లలు ఏం జరగవు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లాగానే కుక్కర్లో పెట్టి చంపడము, కోక తీసుకుపోయి చంపడము, లాస్ట్కు ఆరుపిక్కు నరాల్లోకి ఎక్కించి చంపడము. మర్చిపోయినా
ఇట్లా ఎవరో ఒక గ్యాస్ ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో పెట్టి చంపినాక అమ్మ చంపి ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ పెట్టినాక వెనకాల గ్యాస్ సిలిండర్ బొక్క పెట్టి ఆ బొక్కలో చూసి పెట్టేసినాక అనుమానం కాకుండా అట్లాంటి వాళ్ళు తగిలినప్పుడు ఒక మొగుడిగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వాళ్ళని చనిపోవడంతో ఆ ఊరి పోలేకపోతే ఆన్ టైంలో మన హీరో అట్లా మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులోకి రేట్లు తీసుకురాగలిగితే మధ్యతరగతి పేదలు రైతు కుటుంబాలు రైతే ప్రజలకు వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క అని చెప్తారు. ఎన్ని ఆత్మహత్యలు ఏం తప్ప ఏం చెప్పవద్దులే. కాకపోతే రైతులను ఒప్పుకోవాల్సింది ఏంటంటే భూకల్లిని నమ్ముకుంటారు. ఏమైనా కష్టం వస్తే ఆ భూమిలోనే విషయం కాదు తప్ప తప్పు చేయరు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా చూడకపోతే మనం బెస్ట్. అట్లా వచ్చిన ఆలోచనలకు ఎన్నో బ్యాంకులు తిరుగుతారు మన హీరో. దాదాపు 25 బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే గోస్వామి అనే ఒక విలన్కు అపాయింట్మెంట్ కుదిర్చుకొని ఫైట్లో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్గా పోయి టికెట్ కొనుక్కొని కలిస్తే ఆయన సపోర్ట్ చేయకపోగా మన హీరోని తొక్కాలని చూస్తారు. ఆ తొక్కాలని ఎక్కడ చూస్తారు? వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళనే పంపించి నమ్మించి హీరోని అప్పుల పాలు చేసి లాస్ట్కు దెబ్బ కొట్టారనమాట. ఎక్కడికేమి లాస్ట్కు హీరో అనుకునే సాగిస్తారు. ₹1 వాళ్ళ ఊళ్ళోని ఫ్లైట్లో తీసుకుపోతారు. ప్రతి మనిషికి ఉండాల్సింది ఒక్కటే పట్టుదలనే. ప్రతి ఫీల్డ్లో రాజకీయాలు మామూలే, అన్ని మామూలే. మనిషికే పోయే కాలం వచ్చి ఒక బాగుంటే ఒక చూడలేరు. వాళ్ళు కష్టపడాలని కూడా లేకుండా ఇప్పుడు సపోజ్ నీ కాడ డబ్బు సంపాదిస్తున్నావు, నీ పక్కన నుంచి డబ్బు లేదు తిరగడానికి, వాడు నిన్ను ఎక్కడికి రావాలని చూస్తాడు. అట్లాంటి వాళ్ళకు స్నేహం చేస్తే మన తెలుగుగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కత్తిని తెలుసు, కత్తిని పట్టుకునే పద్ధతిలో పట్టుకుంటే కోసుకోదు కదా. రాంగ్ డైరెక్షన్లో పట్టుకుంటే కోసుకుంటుంది. కత్తి పెరిగి పట్టుకుంటే ఎట్లా కోసుకుంటుంది? కత్తి పెరిగే పట్టుకోవాలి, రాంగ్ డైరెక్షన్లో పట్టుకోవద్దు. అది రాంగ్ డైరెక్షన్లో తిరిగినా మనం పక్కకు తప్పుకుంటే మనకు పోయేదేం లేదు. రాంగ్ డైరెక్షన్లో తిరిగితే దాన్ని పడేసేదే పెద్ద ఉత్తమైన పని అని నేను చెప్తాను. ఎట్లెట్లా కష్టపెట్టినారు, ఎట్లెట్లా చేసినారు, అవన్నీ అవమానాలు దాటుకొని ప్రతిసారి అవమానం జరుగుతాయి హీరోకు. అవమానాలు దాటుకొని ముందుకు వస్తారు. ఏదైనా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలు సాక్రిఫైస్ ఉంటాయి కదా, దాన్ని ఎగపోయినగా మార్చి సామాన్యులకు అందించారు.
దీని పేరు సినిమాలో చికెన్ ఇయర్ రింగ్స్ అని చూపిస్తారు. దయచేసి మీలోని పట్టుదలను కోల్పోకండి. ఒకసారి కింద పడినామని చేసే పని చేసే ఉక్కిని వదిలిపెట్టాలండి. ఏదైనా సింగిల్ కంకులో కుట్టలేం మనము. అక్కడ కుట్టాలంటే దేవుడు ఏం కావాలి, సైకిలే ఉంది. సైకిల్ తీసుకో, తొక్కుగానే సైకిల్ కాదు కదా, 2-3 సార్లు కింద పోతే సైకిల్ వస్తాయి. ఇది అంతే. దయచేసి సినిమా చూడండి. విలన్ పేరు వచ్చేసి గోస్వామి. మీ లైఫ్లో కూడా గోస్వామి రెండు ఉంటారు. బీ కేర్ఫుల్. చెప్పినా కదా, వాళ్ళతోనే స్నేహం చేయాలా. వాళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతిని బట్టి అది కోసుకుంటారా దిగుతారా అనేది తెలుసాలి. కత్తిని రాంగ్ డైరెక్షన్లో పట్టుకోవద్దు, రైట్ డైరెక్షన్లోనే పట్టుకోండి. అందరు సినిమా చూడండి. అన్నట్టు మర్చిపోయినా, ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమా అయిపోయే ముందు గోస్వామి అనే విలన్ మన హీరోకి ఫోన్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఉందండి. మీ అబ్బా ఆకాశమేమో మీ అబ్బకు కాగా పెక్క ఫోన్ అంటారు. ఆ ఒక్క డైలాగ్ కోసమని సినిమా చూడాలి మీరు. చూడండి. హాయ్ గాయస్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు వచ్చేసి ఆకాశమే నీ హక్కు అనే సినిమా. ఆకాశమే నీ హక్కులను, ఆకాశమే సరిహద్దులను ఏదో మనకు ఇంకా పెద్ద తెలుగు రాదు. మన తెలుగులో కూడా కొంచెం వీక్ అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో హెడ్డింగ్లో సినిమా పేరుతో సహా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సినిమా పేరు మనకు ముఖ్యం కాదు. నేను ఈ సినిమా చాలాసార్లు చూడడం జరిగింది. అలాగే చాలా బాగుంటుంది సినిమా. దీంట్లో హీరో సూర్య, హీరోయిన్ కొత్తమ్మ. సినిమా ఎదిగే కూడా చాలా 2-3 years అవుతుంది. నాకెందుకు ఆ సినిమా చూడాలనిపించి చూసాను అన్నమాట. ఎందుకో మీతో పంచుకోవాలనిపించి పంచుకుంటాను. అదే రివ్యూ ఇస్తాను. ఈ సినిమా వచ్చేసి ఒక రియల్ స్టోరీ. చికెన్ ఎయిర్లైన్స్ అనే సంస్థ స్థాపించిన ఒక గొప్ప మనిషి. ఆ మనిషి పేరు మహేష్. ఫుల్ నేమ్ మనకు తెలియదు. మహేష్. ఆ మనిషి ఎన్ని కష్టాలు పోయి, ఎన్ని అవమానాలు, ఎన్ని చీకరింపులు, ఎన్ని చెప్పుదెబ్బలు, అంటే అక్కడ చెప్పుకోకున్నట్టు మాట్లాడము, ఇంకా అవమానం, ఇంకా తొక్కాలని చూశారు, ఇంకా రాజకీయం చేశారు, ఇంకా కష్టపెట్టినారు అనేది సినిమా. ఒక ఎయిర్లైన్స్ పంపించడానికి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఒక మాస్టర్ కొడుకు కథ ఇది. అదేనండి, మన మహేష్ అనే మనిషి ఎయిర్లైన్స్, ఆర్మీ ఎయిర్లైన్స్ కెప్టెన్గా పనిచేస్తుంటారు. అట్లా పనిచేసి వాళ్ళ నాయన స్థిరంగా చనిపోతారనమాట. ఇంకొక వాళ్ళ నాయన టీచర్ అని చెప్పినారు, అదే మాస్టర్ అని చెప్పినారు కదా.
వాళ్ళని కష్టపడి గవర్నమెంట్ అగ్గిలు పెట్టి దేని గురించి అగ్గిలు అంటావా, వాళ్ళ ఊళ్ళో ట్రైన్ ఆగాలని అగ్గిలు పెట్టి ట్రైన్ ఆపుతారు. ట్రైన్ ఆగింటాయి. కరెంటు లేని ఊళ్ళో వాళ్ళని కరెంటు తెప్పిస్తారు. వాళ్ళైనా పెన్నుకు చేయాలనుకునేది మన హీరో మహేష్ వచ్చి ఆవేశంతో చేయాలనుకుని ట్రైన్ పక్కలకు అడ్డంగా పడుకునే ట్రైన్ ఆపరు, ఏం చేసినా ట్రైన్ ఆపరు. నాకు ఇక పక్కన పెట్టి కక్కలోకి ఒక భాగం అందరికీ చెప్తాను. ఇంకా సడన్గా అక్కడ వర్క్ చేసేటప్పుడు ఏమైతారంటే ఆ ట్రైన్ విషయంలో తండ్రి కొడుకులకు ఇద్దరికి గొడవకాయి మాటలు ఉండవు అనమాట సరిగా. అక్కడ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు హీరో వల్లనే చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ ఊరు యానో ఒక చిన్న ఊరు. ఆయన డ్యూటీ చేసే యానో ఒక ఊళ్ళో. ఆడి నుంచి ఆ ఊరికి ఫ్లైట్లో రావాలనుకుంటే హీరోగా డబ్బులు ఉండవు. అందరినీ ఎయిర్పోర్ట్లో అదే డబ్బులు రిక్వెస్ట్ చేసినా కూడా ఎవరు ఇయ్యరు. మన తెలుగులో మన రాయలసీమ భాషలో పచ్చి చెప్పాలంటే అడుక్కునేవో ఎవరు ఇయ్యరు డబ్బులు. అట్లాంటి అప్పుడు మనకి హీరోకి ఒక ఆలోచన వస్తుంది. సామాన్యులు కూడా ఫ్లైట్లో, సామాన్యులు అంటే మధ్యతరగతి వారు మనలాంటి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళాలంటే అందరికీ కానిపోయినారా, అట్లాంటి వాళ్ళను ఫ్లైట్లో ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచనతో ముందుకు పోయేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో చీకరింపులు, ఎన్నో చెప్పుకోకూడనట్టు మాటలు, ఇవన్నీ కానట్టు ఏమండి ఒకటి చెప్తారు. ఏదో ఈ సినిమా చూసి ఎమోషన్లో మాట్లాడతాం అనుకుంటారేమో. ప్రతి మనిషి అంటే సినిమా చూసినప్పుడు ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్లో ఎన్నో మాట్లాడతారు. నేను కూడా అంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఎందుకు తెలుసా మనిషికి. ఇప్పుడు ఒక సినిమా చూస్తావు, సినిమా చూసినంతసేపు నీలో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. కళ్ళు మూసుకొని నిద్రపోయి లేచి మళ్ళీ మూవానే వెళ్ళిపోతావు. అదే మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అది ఏ విషయాన్నైనా మర్చిపోయి ముందుకు పోయే గొప్ప వరం దేవుడు ఇచ్చానమాట. అదే అది ఎప్పుడు ఈ మీడియా ఇంకా టెక్నాలజీ రాకముందు అక్కడ మర్చిపోయేది. ఇప్పుడు మనం మర్చిపోయినా మళ్ళా గుర్తు చేసేయడానికి మనకు ఇంటర్నెట్ ఉంది, మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా పోతే అక్కడ ఆలోచన వచ్చి స్టార్ట్ చేస్తారు. చిత్ర హింసలు అనేది ఇస్తారు. దీంట్లో హీరోయిన్ పాత్ర కూడా గంగీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక మగోడు ఆడల మాటలు ఏం రా మనం వినేది అని మన రాయలసీమలో అనుకోవచ్చు, ఇంకా ఎక్కడ 2 రాష్ట్రాలలో అనుకోవచ్చు. కానీ
ఈ సినిమా చూస్తే మీ అభిప్రాయం మాట్లాడి ఇంకా సపోర్ట్ అంటే భార్య భర్తకు ఇంకా సపోర్ట్గా నిలబడి పోరాడతారనమాట. పోరాడడం అంటే అదే అవసరం వచ్చినప్పుడు మన వైపు నిలబడే వాళ్ళనే మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అంటారు. అట్లనే భార్య కూడా హీరోకి అవసరం వచ్చిన ప్రతిసారి నిలబడతారు. దట్ ఈస్ ది అండర్స్టాండింగ్ హస్బెండ్ అండ్ వైఫ్. అట్లనే అందరూ ఉండాలా. అందరూ ఉంటే కొట్లాటలు గిట్లాటలు ఏం జరగవు. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ లాగానే కుక్కర్లో పెట్టి చంపడము, కోక తీసుకొని చంపడము, లాస్ట్కు ఆరుపిక్కు నరాల్లోకి ఎక్కించి చంపడము మర్చిపోయినా. ఇట్లా ఎవరో ఒక గ్యాస్ ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో పెట్టి చంపినాక చంపి ముక్కలు చేసి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ పెట్టినాక వెనకాల గ్యాస్ సిలిండర్ బొక్క పెట్టి ఆ బొక్కలకు చూసి పెట్టేసినాక అనుమానం కాకుండా. అట్లాంటి వాళ్ళు తగిలినప్పుడు ఒక మొగుడిగా చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వాళ్ళని చనిపోవడంతో ఆ ఊరి పోలేకపోతారు ఆన్ టైంలో మన హీరో. అట్లా మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ అందుబాటులోకి రైతులు తీసుకురాగలిగితే మధ్యతరగతి పేదలు రైతు కుటుంబాలు రైతే ప్రజలకు వెన్నుముక్క, దేశానికి వెన్నుముక్క అని చెప్తారు. ఎన్ని ఆత్మహత్యలు ఏం తప్ప ఏం చెప్పవద్దులే. కాకపోతే రైతులను ఒప్పుకోవాల్సింది ఏంటంటే భూకల్లిని నమ్ముకుంటారు. ఏమైనా కష్టం వస్తే ఆ భూమిలోనే విషయం కాదు తప్ప తప్పు చేయరు. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా చూడకపోతే మనం బెస్ట్. అట్లా వచ్చిన ఆలోచనలతో ఎన్నో బ్యాంకులు తిరుగుతారు మన హీరో. దాదాపు 25 బ్యాంకులు లోన్ ఇవ్వపో అంటే గోస్వామి అనే ఒక విలన్కు అపాయింట్మెంట్ కుదిర్చుకొని ఫైట్లో ఫస్ట్ క్లాస్ ప్యాకింగ్గా పోయి టికెట్ కొనుక్కొని కలిస్తే ఆయన సపోర్ట్ చేయకపోగా మన హీరోని తొక్కాలని చూస్తారు. ఆ తొక్కాలని ఎక్కడ చూస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళనే పంపించి నమ్మించి హీరోని అప్పుల పాలు చేసి లాస్ట్కు దెబ్బ కొట్టారనమాట. ఎక్కడికేమి లాస్ట్కు హీరో అనుకునే సాగిస్తారు. ₹1 వాళ్ళ ఊళ్ళోని ఫ్లైట్లో తీసుకుపోతారు. ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక్కటే పట్టుదలనే. ప్రతి ఫీల్డ్లో రాజకీయాలు మామూలే, అన్ని మామూలే. మనిషికే పోయే కాలం వచ్చి ఒక బాగుంటే ఒక చూడలేరు. వాళ్ళు కష్టపడాలని కూడా లేకుండా ఇప్పుడు సపోజ్ నీ దగ్గర డబ్బు సంపాదిస్తున్నావు, నీ పక్కన నుంచి డబ్బు లేదు తిరగడానికి, వాడు నిన్ను ఎక్కడికి రావాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళకు స్నేహం చేస్తే మన తెలుగుగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కత్తిని తెలుసు, కత్తిని పట్టుకునే పద్ధతిలో పట్టుకుంటే కోసుకోదు కదా.
Rang direction bakunge koskukari. Katti piring bakunge koskukari. Katti piringe bakuala. Rang direction bakuagu. Ay rang direction kirina. Man pakaga punge mga puyerem leru. Rang direction giruke bang parisire. Pegga. Ukamana pagani suka. Nga yaklikla kasabik naru yaklikagis naru. Nga ini ama naru. Gaguani. Porque saca uma que eu quero hiroku. Uma naru gaguani. Mungu karu. 얘가 그러니까 무ఖ్యంగా చెప్పుకున్నాల్సిన విషయం ఏంటంటే మామూలు సాక్రిఫైస్ ఉంటాయి కదా దాన్ని ఎగపోయినగా మార్చి సామాన్యులకు అందించారు. దీని పేరు సినిమాలో చికెన్ ఎయిర్లైన్స్ అని చూపిస్తారు. దయచేసి మీలోని పట్టుదలను కోల్పోకండి. ఒకసారి కింద పడినామని చేసే పనిని చేసే వృత్తిని వదిలిపెట్టకండి. ఏదైనా సింగిల్ కంకులో కుట్టలేం మనము. అక్కడ కుట్టాలంటే దేవుడు ఏం కావాలి? సైకిలే ఉంది, సైకిల్ తీసుకో. తొక్కుగానే సైకిల్ కాదు కదా, 2-3 సార్లు కింద పోతే సైకిల్ వస్తుంది. ఇది అంతే. దయచేసి సినిమా చూడండి. విలన్ పేరు వచ్చేసి గోస్వామి. మీ లైఫ్లో కూడా గోస్వామి రండి ఉంటారు. బీ కేర్ఫుల్. చెప్పినా కదా, వాళ్ళతో స్నేహం చేయాలా. వాళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతిని బట్టి అది కోసుకుంటారా గిరుగుతారా అనేది తెలుసారి. కత్తిని రాంగ్ డైరెక్షన్లో పట్టుకోవద్దు, రైట్ డైరెక్షన్లోనే పట్టుకోండి. అందరు సినిమా చూడండి.